సో మేము 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఈ విధంగా మీరు చూడొచ్చు చాలా నేరేడుకాయల కోసం. సో ఫారెస్ట్లో మనకి ఫ్రీగా దొరికే ఏంటి చెట్లకు ఉండే కొమ్మలకు ఉండే ఆకులు. సో ఆ కొమ్మల్ని ఇలా కట్ చేసుకొని బైక్ మీద వేసుకుంటాం సీట్ మీద. హలో ఫాలోవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోమ్ విత్ జన. వింజమూరు ఫారెస్ట్లో ఉన్నటువంటి నేరేడుకాయల కోసం వెళ్తున్నాం అందరం. మీరు ఇచ్చిన సామాన్లు ఎక్కువ పడి దొరికినప్పుడు జాగ్రత్త పడాలి. ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే మేము డైరెక్ట్గా లేదు. సో మా ఊరు పొలాల్లో నుంచి కుంట్లో నుంచి వచ్చేసాము ఈ విధంగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ దగ్గరలోనే చెట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా నైపుణ్యంతో చెట్లన్నీ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్ళాలి మనం. ఇక్కడ చెట్టు మీద పెద్ద చెట్టు ఉంది. ఏమాత్రం కాయలు ఉన్నాయి వేసుకోండి రా. కాయలు ఏమో కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. పైకి కొత్త బాగా పడుతుంది. మాలో ఉన్నటువంటి కోతి బయటకు వస్తుంది ఈ చెట్టు చూసిన తర్వాత. సో వీటిని నేరేడు పళ్ళు అంటారు, మన వాళ్ళు ఇంగ్లీష్లో అయితే బ్లూబెర్రీస్ అని కానీ చాలా నేమ్స్ ఉన్నాయి. ఇవి సీజనల్ ఫ్రూట్స్, ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే ఉంటాయి. సో అందుకే మేము ప్రతి సంవత్సరం ఈ టైంకి ఈ ఫారెస్ట్కి వచ్చి వీటిని తినడానికి చాలా ఆసక్తి చూపిస్తాం. మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఈ విధంగా. మా టార్గెట్ ఏదో ఇప్పుడు మనకి మాధవి అని చూపించు మాధవేను. సో ఆ కవర్ నిండా నేరేడుకాయలు తీసుకొని మేము ఊరికి వెళ్ళాలి ఈరోజు, అదే మా టార్గెట్. ఇది ఒక చెట్టే కాదు, ఈ ఫారెస్ట్లో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి అన్ని చెట్లు కవర్ చేస్తాం, మోస్ట్లీ ఆ కవర్ నిండే వరకు. ఓ షిట్ మ్యాన్, చూసారు కదా ఒక చిన్న కొమ్మకి ఎన్ని నేరేడు పనులు ఉన్నాయో. అలాంటిది ఈ పెద్ద చెట్టు మొత్తానికి ఎన్ని ఉంటాయి మీరే ఆలోచించుకోండి. మేమైతే చెట్లు ఎక్కము, ఎందుకంటే మేముండే వేటికి చెట్లు ఎక్కితే మాత్రం కొమ్మలు విరిగిపోతాయి, అలాగే మాకు బోన్స్ కూడా విరిగిపోతాయి. సో చెట్టు కొమ్మలు ఊపుకుంటూ ఇలా కింద కాయలు నీట్గా ఉన్నాయి ఒకటి మాత్రం ఏరుకుంటాం. సో ఇది చాలా పెద్ద ఫారెస్ట్. మీరు అందరూ అనుకుంటారేమో ఫారెస్ట్ అంటే సింహాలు, జింకలు, ఏనుగులు అలాంటివి ఉన్నాయి. వైల్డ్ ఫారెస్ట్ కాదు ఇది, జస్ట్ మన వాళ్ళు నాటి పెంచారు. గవర్నమెంట్ స్థలాల్లో ఈ విధంగా చెట్లు నాటారంతే. ఇది వైల్డ్ ఫారెస్ట్ కాదు. కుందేళ్ళు తప్ప ఏమి దొరకవు. క్రేజీగా మీరు చూడొచ్చు, చిన్నపిల్లలు ఏమంటారు కాయలు రాలగొట్టడానికి పెద్ద ఒక మొద్దునే వేశారు. ఇలాంటి పనులు మాత్రం చేయకండి, ఎందుకంటే ఇది బాగా గాలి ఇచ్చినప్పుడు అది పైన పడితే తల పగిలిపోయి రక్తాలు వస్తాయి అందరికీ. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ పిల్లలు వచ్చినప్పుడు. సో మేము 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఈ విధంగా మీరు చూడొచ్చు చాలా నేరేడుకాయల కోసం. సో మా బాయ్స్కి అయితే ఆల్రెడీ టైర్డ్ అయిపోయారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఈ రోజుకి. సో సండేస్ వస్తే విలేజెస్లో ఉంటే ఇది పెద్ద అడ్వాంటేజ్. ఏమంటారు, ఫారెస్ట్లోకి రావచ్చు, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మాకు ఫ్రీగా దొరుకుతాయి. అదే బెంగళూరు సిటీలో అయితే మేము ఇప్పుడు కోసినటువంటి అదే కవర్ కొనాలంటే ఆల్మోస్ట్ మనకి 700 రూపీస్ to 800 రూపీస్ పడుతుంది. సో అందుకే ఎప్పటికైనా విలేజ్ బెస్ట్ అంటాం మనం.
సో ఇది చూసారా, ఇది ఫారెస్ట్లో వాన పడినప్పుడు వాటర్ వెళ్ళడం కోసం ఈ పెద్ద కాలువ తీస్తున్నారు. సో మేము ఈ కాలువ ఇటు సైడ్ ఫారెస్ట్ ఉంది, అటు సైడ్ మాత్రం మళ్ళీ మా పొలాలన్నీ ఉన్నాయి, మా బైకులు కూడా అటే పెట్టినాం. సో మేము ఇప్పుడు అటు సైడ్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. దానికి వే ఇది ఇట్లే. ఫైనల్గా వచ్చేసాం మన ఇక్కడికి. చూడవచ్చు మన వాళ్ళు ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు, వస్తున్నారు, జగ్గు అని రాకి. సో మనకి ఇక్కడ మేము పల్లెటూరులో చేసే ఒక జుగాడు జరుగుతుంది. అదేంటంటే మీకు ఎండలో బైక్ పెట్టినప్పుడు సీటు బాగా కాలుతుంది కదా. సో ఇక్కడ ఫారెస్ట్లో మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం, ఫారెస్ట్లో ఉన్నాం. సో ఫారెస్ట్లో మనకి ఫ్రీగా దొరికే ఏంటి, చెట్లకు ఉండే కొమ్మలు, కొమ్మలకు ఉండే ఆకులు. సో ఆ కొమ్మల్ని ఇలా కట్ చేసుకొని బైక్ మీద వేసుకుంటాం, సీటు మీద. సో ఇంకా సేపట్లో మేము మా తిరుగు ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నాం. ఇతను చూడండి, మా ఫ్రెండ్, అతనికి ఒక్కడే వేసుకున్నాడు సీటుకి వెళ్దా, నాకు ఎలా కూర్చోలేదు, వాళ్ళకి మాత్రం వేయలేదు. సో ఇది ఇంజమూరు బట్రుపాలెం రోడ్డు. సో ఇక్కడే మేము నేరేడుపల్లి వెళ్ళడం కోసం రోడ్ డైవర్షన్ తీసుకొని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాం. సో ఇప్పుడే మన బాయ్స్ వస్తున్నారు, రిమైనింగ్ బాయ్స్. మేము ఫస్ట్ వచ్చాము, మన వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.